కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వ్యక్తుల చేతిలో కీలు బొమ్మగా మారబోతున్నారు మీరు. ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే గనక మీరు నిజంగానే షాక్ అయిపోతారు, నోరెళ్లబెడతారు. ఎందుకంటే మీకు చాలా ప్రియమైన వారు, మీకు చాలా పరిచయస్తులు, దగ్గరగా ఉంటున్నటువంటి వ్యక్తులు వీరు ఇలా చేస్తారని వారి మొహం చూస్తే మీకు అస్సలు అనిపించదు. కానీ ఆ వ్యక్తులు మిమ్మల్ని తెలివిగా వారి యొక్క జీవితంలోకి, వారికి మీరు సహాయం చేయాలి అన్నట్లుగా, వారికి మీ వలన లబ్ధి చేకూర్చుకోవడం కోసం వారి జీవితంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. కాదండి, లాగేస్తారు, కీలు బొమ్మగా మార్చేస్తారు. కావున అప్రమత్తత అవసరము. ఏం జరగబోతుంది తెలియాలి అన్నా, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తెలియాలి అన్నా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు అంతా అనుకూలంగా ఉన్న మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలకు రగిలిపోయేవారు చాలా మంది ఉన్నారు. గురు బలం వల్ల కార్యాలు మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. అయితే మరికొద్ది గంటల్లో మీకు కాస్త హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తి వల్ల మోసపోవచ్చు. ప్రేమ జీవితం గడిపే వారికి ఇది గడ్డు కాలము. తప్పుడు రిలేషన్షిప్ లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడమే మంచిది. ప్రేమ జీవితం గడిపేవారు మరికొద్ది గంటల్లో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత అవసరమో. ఇక సింగిల్ గా ఉన్నవారు ఎప్పటిలాగే ఆనందంగా ఉండాలని అనుకుంటే గనక ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు నడిపించే ప్రయత్నం చేయొద్దు. మీ జాతకం ప్రకారం ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాల్లో మీకు పెద్దగా అనుకూలించకపోవచ్చు. మరికొద్ది గంటల్లో మీకు గ్రహస్థితి ఆధారంగా చాలా వరకు కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు కూడా జాగ్రత్త వహించండి. అమితంగా ప్రేమించే వారిని తప్పక దగ్గరకు తీసుకోండి. అలా కాకుండా వారు మీ జీవితంలోకి వచ్చాక కష్టం ఉందా, సుఖం ఉందా అనేది ఆలోచించి అటువంటి వ్యక్తులను దూరం పెట్టండి. అందరికీ ఇలాగే జరుగుతుంది అని కాదండి. కొంతమందికి ఈ రాశి జాతకులకు ఇటువంటి గడ్డు పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తుల పరిచయాల వల్ల చాలా నష్టాలు కలుగుతాయి, జాగ్రత్త. అలాగే ఉద్యోగులకు మంచి సమయంగానే కనిపిస్తుంది. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు జరిగే అవకాశాలొస్తాయి. అధికారుల మన్ననలు పొందుకుంటారు. మీ నైపుణ్యత అందరికీ మీరు తెలియపరుస్తారు. గవర్నమెంట్ జాబ్స్ చేసే వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి శని ప్రభావం వల్ల మరికొద్ది గంటల్లో మరొక కంపెనీలోకి మార్పు జరుగుతుంది. స్థాన చలనము, గృహ చలనము తప్పవు. మీరు ఇప్పుడు వర్క్ చేసే చోట నుండి ఇతర ఇంకొక చోటుకు వెళ్తారు. మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. మీ అద్దె ఇంట్లో ఉన్నట్లయితే గనక సొంత ఇంటికి కానీ లేదా వేరే ఇంటికి కానీ అద్దెకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు అయితే ఇక ఇప్పటి నుంచి కూడా మీ స్థితి మారుతుందని చెప్పాలి. నిరాశ పక్కన పెట్టండి. వచ్చిన అవకాశం బంధుమిత్రుల నుంచి అయినా, స్నేహితుల నుంచి అయినా ఎలా అవకాశం వచ్చినా ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పర్మనెంట్ గా మీ జాబ్ చాలా వరకు కూడా సంతృప్తిని ఇస్తుంది. గురు బలం వల్ల మీరు అవార్డులు కూడా పొందుకోబోతున్నారు. వ్యాపారాలు చేసే ఈ రాశి జాతకులకు ఏమిటంటే గనక కాస్త మధ్యస్థ ఫలితాలు కలగొచ్చు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు కాస్త అనుకూలంగా ఉంటుంది. కావున నూతన పెట్టుబడులు పెట్టాలన్నా, బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి, ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి విశేష ధన లాభం మరికొద్ది గంటల్లో కలగబోతుంది. వస్త్ర వ్యాపారస్తులు
వ్యాపారస్తులకు కాస్త అంతంత మాత్రంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి స్వల్పంగా నష్టాలు కలగొచ్చు. కావున మరికొద్ది గంటల్లో మీరు ఏది పెట్టుబడి పెట్టినా ఆచితూచి పెట్టండి. వీలైతే గనక పెట్టుబడుల విషయంలో కాస్త ఒక అడుగు వెనక్కే వేయండి. ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, మేలు కలుగుతుంది. అలాగే మంగళవార నియమాలు పాటించండి. శివుడికి రుద్రాభిషేకాలు వంటివి చేయించాలి. ఇలా చేయిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క అననుకూల ఫలితాలు అనుకూలంగా మారతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.